మనము బైబిల్ పట్టణంలోనికి ప్రవేశించక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, భూమిని ఆకాశమును సముద్రమును అందులోని సమస్తమును కలుగజేసిన సృష్టికర్తమైన దేవ, ఎన్నడూ మారని మాట తప్పని దేవ, వాగ్దానములు నిబంధనలు చేసి ఎల్లప్పుడూ నెరవేర్చే మా దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మరొకసారి నీ వాక్యం చుట్టూ చేరే ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము ఇంకా పాపులుగా, శత్రువులుగా, దూరస్తులుగా, బలహీనులుగా, భక్తిహీనులుగా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. మీ మహిమను ప్రభావమును వదిలిపెట్టి ఈ లోకానికి రిక్తుడుగా మీరు వచ్చినందుకు మీకు వందనాలు. మాకు బదులుగా శిలంరాను మీద చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచుడు ద్వారా మాకిచ్చిన గొప్ప రక్షణకై వందనాలు. మమ్మను నీతిమంతులుగా మీరు తీర్చినందుకు వందనాలు. మీ కుమారులుగా స్వీకరించినందుకు వందనాలు. మీ జత పనివారిగా, తోడి పనివారిగా, రాయబారులుగా, సాక్షులుగా ఈ లోకంలో ఉంచినందుకు వందనాలు. మాకు ఆశ్రయ దుర్గముగా, రక్షణ శృంగముగా, ఎత్తైన కోటగా, మా చుట్టూ ప్రాకారముగా, మా దాగుచోటుగా, మాకు స్వస్థపరచు యెహోవాగా ఈ కష్టకాలంలో మీరు ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జీవగల మా తండ్రి, బేగంపేటలో నూతన యెరూషలేమును, బోయినపల్లిలో ఫిలదెల్ఫియాను, బాలంరాయిలో సీయోనును మీరు స్థాపించి ఇంతవరకు భద్రపరిచినందుకు వందనాలు. మీరు ఇచ్చిన వాగ్దానములన్నీ అవును ఆమెన్ అన్నట్లుగా యెషయా 27:3, అలాగే తండ్రి మరి జకర్యా 2:5, హెబ్రీ 13:5-6 నెరవేర్చినందుకు వందనాలు. అనుక్షణము మీరు కీడు నుంచి కాపాడుతున్నందుకు వందనాలు. మా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి భద్రపరుస్తున్నందుకు వందనాలు. నిన్ను విడవని ఎన్నడూ ఎడబాయనని చెప్పి మాతో ఎల్లప్పుడూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవగల మా తండ్రి, ఈ రాత్రి బైబిల్ పట్టణం కొరకు మీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. దయచేసి మీరు మా తలంపులకు, ఆలోచనలకు కావలి ఉండండి. నీ వాక్యమును విని శ్రద్ధగా దాని ప్రకారం చేయుటకు మీరు సహాయపడండి. మరొకసారి COVID-19 ద్వారా బాధపడే వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయచేసి వెంటిలేటర్స్ మీద, ఐసీయూలోను, అలాగే తండ్రి ఆక్సిజన్ మీద ఉన్న వారిని కూడా మీరు కనికరించి వారికి మరి యొక్క అవకాశాన్ని ప్రభు తెలుసుకోవడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. దేవుని పిల్లలు, దేవుని సేవకులను కూడా మీరు కనికరించండి ప్రభా. విశ్వాసుల కుటుంబాలకు చెందిన వారిని మరి విశేషంగా జ్ఞాపకం చేసుకోండి. ఈ వ్యాధిని మా బస్తీ నుంచి, మా సిటీ నుంచి, ఆ రాష్ట్రం నుంచి, దేశం నుండి, ప్రపంచం నుండి మీరు తరిమివేయమని ప్రార్థిస్తున్నాం. మీరు చేసిన ప్రజలను మీరు కాపాడి భద్రపరచండి. మీరు ఎంతో జాలి, కనికరము, వాత్సల్యత గల దేవుడని మేము నమ్మి ప్రార్థన చేస్తున్నాం. తప్పక మాకు విడుదల అనుగ్రహించండి. థర్డ్ వేవ్ రాకుండా కూడా మీరు సహాయపడండి. జాగ్రత్తలు తీసుకోవడానికి పిల్లలకు సహాయం చేయండి. అధికారులకు కూడా తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వ్యాక్సినేషన్ ద్వారా సహాయపడమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. మీ రక్తపు చాటుకు తెచ్చుకొనిచున్నాం. మరొకసారి కడిగి పరిశుద్ధపరచండి. పాడే పాటను దీవించండి. వాక్యం దీవించండి. దేవుని వాక్యం యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను, తండ్రి అధికారాన్ని మేము గ్రహించినట్లుగా మీరు సహాయపడండి ప్రభువా. మీరు ఇచ్చిన వాక్యమని మేము శ్రద్ధాభక్తులతో వినుటకు సహాయపడండి. వినువారిగా మాత్రం కాకుండా చేయవారిగా మమ్మల్ని అందరినీ చేయండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన, బలమైన, శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. మనము 477వ పాట పాడుకుందాం. శివుని గీతాల నుంచి నీ స్వరము వినిపించు ప్రభువా. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నే
నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో, నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము విని
వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్. దేవుని వాక్యాన్ని విందాం. Praise the Lord. Before we go into the Bible study lesson 5, let's have a small prayer. Loving Heavenly Father, Almighty, the Creator of the universe, thank you, Lord, for bringing us today into your presence through this Bible study session, Lord. As me and Daya are going to share your word today, Lord, kindly fill us with your Holy Spirit, fill us with your wisdom, fill us with your word, so that we speak as you intended us or as you purposed us. We pray in the name of Lord and Savior Jesus Christ. Amen. Amen. Let us read a few verses from the Bible. ఈ రోజు మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం. Ephesians chapter 3 verses 8 to 11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వరకు. Although I am less than the least of all the Lord's people, this grace was given me to preach to the Gentiles the boundless riches of Christ, and to make plain to everyone the administration of this mystery, which for ages past was kept hidden in God, who created all things. His intent was that now, through the church, the manifold wisdom of God should be made known to the rulers and authorities in the heavenly realms, according to his eternal purpose that he accomplished in Christ Jesus our Lord. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యుల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. Through the previous 4 Bible study lessons, we discussed about the authenticity of the Bible, its importance, relevance, and accuracy. మరి గత 4 వారాలుగా మనం బైబిల్ పఠనంలో మనము బైబిల్ యొక్క ప్రామాణీకరణ గురించి, భద్రపరచు విధానం గురించి, ఆయన చిత్తం గురించి, ఆయన ఖచ్చితత్వం గురించి మనం నేర్చుకున్నాం. Today, let us try to understand about what is the God's eternal purpose and how it was revealed through the Bible. ఈ రోజు మనము దేవుని యొక్క నిత్య సంకల్పం గురించి, ఆయన దేవుని బైబిల్ ద్వారా ఆయన చూపించిన ఉద్దేశాన్ని గురించి మనం చూసుకుందాం. The main intention of this Bible study today is to discuss that the scriptures actually reveal a plan and purpose that was determined by God from the eternity and developed through the history. సో ఈ రోజు మనం చేసుకున్న నిత్య సంకల్పం గురించి ఏం చూసుకున్నాం అంటే, దేవుని యొక్క ప్రణాళిక మరియు ఆయన ఉద్దేశాన్ని గురించి, ఆయన శాశ్వతం గురించి, దేవుని నిర్ణయించిన మరియు ఆయన చరిత్ర ద్వారా అభివృద్ధి చేసినటువంటి ఆయన సంగతుల గురించి మనం వెల్లడించుకున్నాం. Bible reveals that plan. బైబిల్ గ్రంథము ఆయన యొక్క ప్రణాళికని మనకు తెలియపరుస్తుంది అన్నమాట. Every event and every teaching in the scripture is directly or indirectly related to that plan. బైబిల్ ద్వారా చూపించబడుతున్న ఆయన ప్రణాళిక
మరి పరోక్షంగాను మరియు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మరి ఆయన తెలియజేయబడుతుంది అనమాట. Our Bible study should help us also to see the whole forest, not just the individual trees. మనం బైబిల్ పఠనం కూడా మరి మొత్తం అరణ్యం గురించి కాదు కానీ ఒక అరణ్యం గురించి మనం చూసుకోవాలి కానీ ఒక్కొక్క చెట్టు గురించి మాత్రం చూసుకోకూడదు. The bigger picture we also need to know. మరి మనకు బాహ్య రూపం దాని గురించి తెలుసుకోవాలి మనం. So what is God's eternal purpose? మరి దేవుని యొక్క నిత్య ప్రణాళిక గురించి ఏంటిదని తెలుసుకుందాం. So what does it mean? అది ఏంటిది యాక్చువల్ గా నిత్య సంకల్పం అంటే ఏమిటి? No one passage can completely state the God's purpose in the Bible. మరి ఏ ఒక్క వాక్య భాగం కూడా మరి నిత్య సంకల్పం గురించి మొత్తగా చెప్పలేదన్నమాట. Yeah, but a number of passages need to be brought together to understand the God's great eternal purpose. మరి అనేక అంశాలు కూడా అని తీసుకొచ్చి ఆయన దాని గురించి ఏకీభవించాలన్నమాట. దాన్ని సమకూరుస్తేనే గానీ ఆయన నిత్య సంకల్పం గురించి మనం చెప్పలేము. In Ephesians chapter 3, 8 to 11 that we have just now read, ఇప్పుడు మన ఎఫెస పత్రిక మరి 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం గురించి Paul mentions about the mystery that was revealed according to the God's eternal purpose. మరి పౌలు దేవుని యొక్క మర్మాన్ని గురించి మనకు ఆయన నిత్య సంకల్పంలో ఆయన మర్మం ఏమై ఉంటుందో మనము ఆయన తెలియపరిచినాడు అన్నమాట. But what we read in that portion is not the entire eternal portion purpose, but it's just a small portion of it. ఇది మరి మనం కేవలం కొంత భాగం గురించి చూసుకున్నాం, మొత్తం అంతా మనం చూసుకోలేదన్నమాట. So the grand eternal purpose of the God has been revealed right from Genesis all the way to Revelation. మరి ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా ఆయన యొక్క నిత్య సంకల్పము ప్రణాళిక గురించి మనము ఆయన చూపించారన్నమాట. God's eternal purpose, if you want to say what it is in one sentence, is to sum up all things in Christ. మరి ఒక్క మరి వాక్య భాగంలో చెప్పాలనుకుంటే దేవుని యొక్క నిత్య ప్రణాళిక ఏమిటంటే అది క్రీస్తు యేసు ప్రభువు యందు కేంద్రీకృతమై ఉన్నదన్నమాట. Jesus Christ is the centerpiece of the entire history. మరి మొత్తం చరిత్రలో చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభు వారు కేంద్రీకృతమై ఉన్నారు. The entire Old Testament looks forward to the Christ. మరి పాత నిబంధన చూసినట్లయితే దేవుని యొక్క రాకడ గురించి చూస్తున్నాము. The whole New Testament testifies of Jesus Christ. కొత్త నిబంధన ఏమో దేవుని యొక్క సాక్ష్యం గురించి చూస్తున్నాం అన్నమాట. The whole history will climax when Jesus Christ returns in power and glory to reign. మరి అంతిమ ఘట్టంగా ఏం చూస్తున్నామంటే దేవుని యొక్క మరి మహిమ ఘనత గురించి మనము చూడే ఉంటున్నాం అన్నమాట, తెలుసుకోరుకుంటున్నాం. The church, which is considered the body of the Jesus Christ, is of course involved in it. మరి సంఘము అనేది మరి దేవుని యొక్క నిర్మించబడిన సంఘము కూడా ఆయన యొక్క దేహంలో ఒక భాగమై ఉన్నది. But the Lord himself stands at the center of the eternal purpose. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఆ నిత్య సంకల్పంలో ఆయన కేంద్రీకృతమై ఉన్నారు. It is in the church that God is bringing together the Jews and the Gentiles. మరి యూదులను మరి అన్యులను కూడా మరి సంఘము ద్వారా ఆయన సమకూర్చబడ్డారు అన్నమాట. He is reconciling them one to another and to himself also. మరి వారికి ఒకరికి సమాధాన పరచడము మరి ఆయన ద్వారా కూడా సమాధాన పరిచే విధంగా ఆయన చేస్తున్నారు. The Ephesians chapter 3 verse 9 which we have read earlier, మరి ఎఫెసీ పత్రిక మరి 3వ అధ్యాయం 9వ వచనం ఇందాక చదివిన వాక్య భాగంలో it says there to bring to light what is the administration of the mystery which for ages has been hidden in the God but who created all those things. మరి ఇక్కడ మనము 9వ అధ్యాయం ఏం చూస్తున్నామంటే 9వ వచనం, నానా విధమైన జ్ఞానములు ఇప్పుడు తెలియబడే వాళ్ళను ఉద్దేశించి శోధింపశక్యం కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మెరుగై ఉన్న ఆ మర్మను గురించి ఏర్పాటు ఎట్టితో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులలో అత్యుల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.
So let us today try to understand how this eternal purpose of God has been revealed through the Bible. సో మరి ఆయన నిత్య సంకల్పము బైబిల్ ద్వారా ఎలా ఉద్దేశించబడిందో మనం ఈ రోజు చూసుకుందాం. So we will try to understand it from 4 different aspects. 4 అంశాల గుండా దీన్ని మనము అర్థం చేసుకుందాం. The first one is the earthly aspect. మరి భూలోకపు అంశము. Second one is the kingdom, the millennium kingdom aspect. మరి రెండవదిగా ఆయన 1000 ఏళ్ల పరిపాలన, రాజ్య పరిపాలన గురించి. Thirdly, the heavenly aspect. మూడవదిగా పరలోక అంశము. The lastly, the ultimate of God's ultimate goal of the God through this eternal purpose. మరి నాలుగవదిగా దేవుని యొక్క మరి గమ్యం ఏంటిదో చూసుకుంటాం ఈ So let నిత్య us first సంకల్పం look వల్ల. at, let us first look at this earthly aspect. మరి ముఖ్యంగా ఈ లోకపు మరి అంశం గురించి ఏంటిదో చూసుకుందాం. So we generally get questions, why are we here? Why did God create heaven and earth? మన సహజంగా మనకు కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి. మన దేవుడు ఇక్కడ ఎందుకు సృష్టించారు, ఎందుకు చేశాడు అనేది. You know, Genesis chapter 1 verse 1, I request you all to open the Bibles and read along. దయచేసి అందరూ కూడా మాతో పాటు బైబిల్ ని కూడా తిప్పండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. It says there, in the beginning God created the heaven and the earth. ఇక్కడ ఏం చెప్తుందంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. No, here God is in simple terms making his twofold purpose very clear. ఆయన రెండింతల గల అంశాన్ని మరి ఇక్కడ చేటపలుచున్నాడు అన్నమాట. He is saying that I have a purpose for the heaven and I have the purpose for the earth. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మరి నాకు భూమి యందు ఒక ఉద్దేశం ఉన్నది, పరలోకమందు కూడా ఆయనకు ఉద్దేశం ఉన్నదని. So when we look at the purpose for the earth, మరి భూలోకపు అంశం ఉద్దేశం గురించి చూసినట్లయితే we wonder why God created this earth. మనం ఆశ్చర్యపోతాం దేవుడు ఎందుకు చేశాడు ఈ సృష్టిని అని. One aspect of it is that it was designed to bring glory to God. ఒక్క అంశం ఏంటిదంటే ఆయనకి మహిమ ఘనత గురించి మనము ఆయన దీన్ని సృష్టించారు అన్నమాట. Let us look at some of the Bible verses that glorify the God for his creation. ఆయన సృష్టి వల్ల ఆయన మరి మహిమ ఘనత గురించి మనం కొన్ని వచనాలు చూసుకుందాం. Firstly, let us look at Isaiah chapter 43 verse 7. మరి యెషయా గ్రంథము 43 అధ్యాయము వచనము. Even everyone that is called by my name, for I have created him for my glory, I have formed him, yes, I have made him. 43 యెషయా 43 అధ్యాయము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామమును పెట్టుబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారికి కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడును నేనే. And let us also look at Revelation chapter 5 verses 12 and 13. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10, 11. 12, 13. ప్రకటన 5, 12, 13. Yeah, it says there with a loud voice, worthy is the lamb that was slain to receive power and riches and wisdom and strength and honor and glory and blessing. And I have heard every creature which is in heaven and on the earth, under the earth, such as are in the sea, and all that are in them, saying, blessed and blessing and honor and glory and power be unto him that sitteth upon the throne and unto the Lamb forever and ever. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనీసుడైన ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగముగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. So what an amazing verse it is. ఎంత అద్భుతమైన వాక్యాలండి ఇవి. You know, since the God is the creator of all things in this universe also belong to him. సో దేవుడి ద్వారా సృష్టించబడిన ఈ సృష్టి ఆయనకే మహిమ ఘనత పొందాలని ఉన్నాయన్నమాట.
Exactly. So all honor and glory associated with the creation also belong to him. మరి మహిమ ఘనత కూడా ఆయనకే సంబంధించి ఉండాలన్నమాట. So second point on the earthly aspect is, why did God create human beings? రెండొక మరి అంశం ఏంటంటే దేవుడు మరి మనుషుల్ని సృష్టించిన కారణం. You know, God wanted to have a family and fellowship. That's why he created man. దేవుడు మరి సహవాసమును మరి కుటుంబమును కలిగి ఉండాలని కోరుతున్నారు. You know, when you read Genesis chapter 1 verses 26 to 27, మరి ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 చూసినట్లయితే God says there, let us make man in our image after our likeness. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమని వారు సముద్రపు చేపల ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. You know, here likeness means we have self-consciousness like God, we have the morals, we have the ability to reason. మరి ఆయన పోలిక అనగా స్వీయ సృహ, కారణం చెప్పుటకు సామర్థ్యం కలగడం, నీతి మార్గము కలిగి ఉండడం. You know, we are also a triune being like the Holy Trinity. You know, we have the body, soul and the spirit. మనము ఈ తృతీయ అన్నమాట, అంటే మూడు ఒకటి అయి ఉన్న స్వభావం కలిగి ఉండాలన్నమాట. అంటే మనస్సు, దేహము మరియు ఆత్మ కలిగి ఉండాలి. But when we read the words that we are also made in the image of the God, మరి మనం వాక్యభాగం చదివినట్లయితే ఆయన పోలిక చొప్పున, ఆయన స్వభావం చొప్పున కూడా ఉన్నామన్నమాట. so it does not mean we are looking like God. అంటే దీన్ని ఏంటంటే ఏదైతే మన దేవుని లాగా ఉన్నామని కాదు, కానీ Let us see what the Bible says in Colossians chapter 3 verse 10. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం గురించి చూద్దాము. It says there, and have put on the new man, which is renewed in knowledge after the image of him that created him. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. Similarly, in Ephesians chapter 4 verse 24, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో కూడా it says there, and that ye put on that new man, which after God is created in righteousness and in true holiness. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. So being in the image of the God means it is in terms of the moral state. ఆయన స్వభావంగా ఉండడం అంటే ఆయన యొక్క నీతి మార్గమును పోలి ఉండాలి. So it is to have the righteousness and holiness. అంటే ఆయన యొక్క నీతి మార్గము, ఆయన యొక్క పవిత్రత కలిగి ఉండాలి. So Adam and Eve, when they were created, before they fell to the Satan, they were also righteous and holy. మరి ఆదాము అవ్వ మరి పాపములో పోక ముందు వాళ్ళు కూడా దేవుని యొక్క స్వభావం కలిగి ఉన్నారు. Similarly, a sinner who is restored through the salvation of the God as a new man will also be righteous and holy. పునరుద్ధరణ పొందిన మరి పాపి కూడా మరి దేవుని స్వభావం కలిగి ఉంటారన్నమాట. So God had a desire to have a fellowship with such humans who are holy and righteous. దేవుడు కూడా అటువంటి స్వభావం కలిగే వారి యందు సహవాసము కలిగే వారే ఉండాలని కోరుతున్నారు. So he prefers to have fellowship with them because they chose to believe in him. ఎందుకంటే ఆయనను నమ్ముతున్నందుకు ఆయనతో వారితో పాటు సహవాసం కలిగి ఉండాలని కోరుతున్నారు. Also because they choose to love him and praise him for everything. ఆయనను ప్రేమిస్తున్నారు, ఆయనని మరి స్తుతించినారు కనుక ఆయన పోలికగా ఉండాలని చూస్తున్నారు. And they are also allowing the likeness of the God to shine in them. ఆయన యొక్క పోలికల గుండా ఉండాలని కూడా ఆయన చూస్తున్నాడు అన్నమాట. So the third aspect, earthly aspect of the eternal purpose is, మరి మూడొక అంశము మరి నిత్య సంకల్పం గురించి చూసినట్లయితే God's plans to send Messiah.
దేవుడు మెస్సయను పంపించే ప్రణాళిక. You know, when Adam and Eve fell to the sin due to the temptation from the Satan, God immediately made plans for his restoration. మరి ఆదాము అవ్వ మరి సాతాను ద్వారా వారు పడిపోయినప్పుడు దేవుడు మెస్సయను పంపించాలనే ప్రణాళిక కనుగొన్నారన్నమాట. So he started his plans to send the Messiah in the very beginning of the Bible itself. మరి మెస్సియాని పంపించాలనే ప్రణాళిక మరి బైబిల్లో ఆరంభంలోనే ఆయన కలిగి ఉన్నారు. If you see Genesis chapter 3 verse 15, మరి ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే he says there, I'll put enmity between thee and the woman, between thy seed and her seed. It shall bruise thy head and thou shalt bruise his heel. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదువు అని చెప్పెను. So here to fulfill this promise, Messiah has to have three things. ఈ ప్రణాళిక మరి ఆయన నెరవేర్చడానికి మెస్సియాని ఆయన పంపించారు. One is he should be born of a woman, that means he should be a human being. మొదటిగా ఆయన మరి మానవ అవతారం పొంది ఉండాలి. Secondly, he will gain victory over the Satan. రెండవదిగా సాతానుపై విజయం పొందాలి. Thirdly, at the same time, he will suffer as well, because the snake will bite on his heel. మూడవదిగా ఏంటంటే ఆయన శ్రమ కూడా పొందాలి, ఎందుకంటే ఆ పాము కాటు వేసింది కాబట్టి. So that is what we see in the Gospels when Jesus fulfilled this prophecy. ఇవి మనం వాక్య భాగంలో చూస్తుంటాం అన్నమాట, దేవుడు యొక్క నిత్య సంకల్పం నెరవేర్చే అంశాలు. You know, Satan has done everything to put Christ under pressure when he was on the cross. మరి సాతాను మరి దేవునిపై ఎన్నో మరి శోధనలు ఆయన పంపించింది అనమాట. It started with the temptation in the wilderness. ముందుగా అది అరణ్యంలో శోధింపజేసింది. It made Judas to betray him. ఇస్కరేత్ యూదా మరి ఆయనని వంచినాడు. It made Peter to deny him. పేతురు ద్వారా మరి బొంకబడేలాగా చేశాడు. It made the high priest to prosecute him. మరి ప్రధాన యాజకుడు ఆయనను మరి శిక్షించే విధంగా ఆయన చేసిన విధానం చూసినట్టు. It made the false witness to accuse him. మరి తప్పుడు సాక్ష్యములు మరి ఆయనను మరి ఆయన నిందించడానికి. And it also made the Pilate to condemn him. మరి పిలాతు చేత కూడా మరి ఆయన శిక్ష అర్హుడుగా చేశాడు. So Satan's aim all through this was to destroy the Son of the God. సాతాను ప్రణాళిక ఏంటిదంటే దేవుణ్ణి నశింపజేయాలనేది ప్రణాళిక కనుగొన్నాడు అనమాట. But through the resurrection on the cross, Jesus Christ defeated Satan. కానీ దేవుడు మరి ఆయన పునరుద్ధానం చెందినప్పుడు ఈ సాతాన్ని ఓడించాడు అన్నమాట. So also the next aspect of the God's eternal purpose is the Messiah will be coming as a prophet, a priest and a king. మరి దేవుని యొక్క ప్రణాళిక మెస్సయ్య ద్వారా ఏమై ఉండేదంటే ఆయన మరి ప్రవక్త లాగా మరి బోధకుడు లాగా యాజకుడు లాగా రాజులాగా రావాలని కోరుకుంటున్నాడు అన్నమాట. Let us look at some of the Bible verses which confirm this. కొన్ని బైబిల్ వచనాలు దీన్ని మనము ఏ విధంగా ఉన్నాయనేది చూపిస్తుంది. So one is the prophet. It is mentioned in Deuteronomy chapter 18 verse 15. ప్రవక్త ద్వారా చెప్పాలనుకునేది ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15వ వచనంలో చూస్తున్నాము. Here the Moses says, the Lord thy God will raise up unto thee a prophet from the midst of thee, from thy brethren like unto me. Unto him you shall hearken, and this prophecy, and unto him you shall hearken. 16వ వచనంలో చివరి భాగంలో ఉంటాయి అన్నమాట. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడుకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట వినవలెను. Similarly, about his coming as a priest is mentioned in Psalms 110:4.
మరి యాజకుడు లాగా వస్తున్నాడు అనే దానికి మరి సామెతలు కీర్తనలు 110 3 4 చూడండి. Thou నీ యవ్వన art a priest forever after the order of Melchizedek. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండువని. Similarly, his coming as a king is mentioned in 2 Samuel chapter 7 verses 12 and 13. రాజుగా వస్తున్నాడు అనే విషయాన్ని మరి 2 సమూయేలు chapter 7 7వ అధ్యాయము 12-13లో కూడా చూస్తున్నాం. There, I'll just 12, summarize 13. it. There, prophet Samuel says, I will set up thy seed after thee to establish his kingdom. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అతను నా నామం ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. So, to summarize all these prophecies about Jesus, whole through the Bible, we see many prophecies about the Jesus birth, his preachings, his crucifixion, his resurrection, and his second coming also. ఆయన యొక్క జననము, ఆయన మరి శిలువపై క్రయ చేయడము, వీటన్నిటి గురించి కూడా మరి ఆయన తెలియజేస్తున్నాడు. So we briefly looked at the earthly aspect of the eternal purpose. మరి క్లుప్తంగా మనము భూలోక అంశాల గురించి మనం చూసాము. Secondly, let us now look at the kingdom aspect of the eternal purpose. మరి రాజ్యము ఒక అంశం గురించి చూద్దాం. నిత్య సంకల్పం. Yeah, we know that Jesus Christ, after his second coming, is going to set up a millennium rule on the earth. మరి రెండవ రాకడకు ముందు ఆయన మరి 1000 ఏళ్ల పరిపాలన గురించి చూస్తున్నాము. So how will this kingdom be? ఈ రాజ్యం ఎట్లా ఉంటుంది? One, it will be set up on earth. మొదటిగా అది ఈ భూలోకంలో ఏర్పరచబడుతుంది. Secondly, it will be a theocracy. మరి రెండవదిగా మరి అది దైవ పరిపాలనగా ఉంటుంది. Thirdly, it will be centered in Jerusalem. మరి మూడవదిగా యెరూషలేములో కేంద్రీకృతమై ఉంటుంది అన్నమాట. It will be set up on the earth is confirmed through Jeremiah chapter 23 verse 5. మరి ఇర్మియా గ్రంథము 23:5వ వచనంలో లోకంలో మరి ఉంటుందనేది చూస్తున్నాము. Similarly, it is confirmed that it will be a theocracy through Isaiah chapter 9 verses 6 and 7. యెషయా 9:6-7 వచనంలో మరి దైవ పరిపాలన గురించి చూస్తున్నాము. So the next point is this earthly kingdom will be centered in the entire in Jerusalem. మరి మూడోదిగా మరి యెరూషలేములో కేంద్రీకృతమై ఉంటుంది. This we notice in Isaiah chapter 4 verse 23. మరి యెషయా గ్రంథము 4:23 వచనంలో దీని గురించి తెలుసుకుంటున్నాం. Let us read that. It says there, then the moon shall be confounded and the sun ashamed when the Lord of hosts shall reign in Mount of Zion and in Jerusalem and before his elders generously, gloriously. యెషయా గ్రంథము 4:24 23 వచనం 24. అప్పుడు ప్రేమల యెషయా 4:24 24వ అధ్యాయం 23. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యములకు అధిపతి యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. Similarly, Daniel 7:14 confirms that his kingdom will extend to all the earth. మరి దానియేలు 7:14 వచనంలో మరి భూజనమంతా కూడా మరి వ్యాపింపజేస్తుంది అనేది చూస్తున్నాం ఇక్కడ. Let us read it. It says there, and there was given him dominion and glory and kingdom, that all people, nations and languages shall serve him. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును
ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, ఎన్నటికి తొలగిపోదు. Yeah, next point, when Jesus came first before his crucifixion, the Jews rejected him and committed a great sin. యూదులు మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి సిలువలో చనిపోక ముందు ఆయనని మరి వ్యతిరేకించారనమాట. But before this kingdom is set up, God gives a promise that all Israel shall be saved. మరి ఈ రాజ్యమును మరి ఆయన ఏర్పరచక ముందు ఇశ్రాయేల్ అందరినీ మరి విమోచించారనమాట. Romans chapter 11 verse 26 confirms this. రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో దీని గురించి మనం చూస్తున్నాము. And so it says there, and so all Israel shall be saved. ఇక్కడ ఏం చెప్తుందంటే ఇజ్రాయెల్ అందరూ కూడా మరి విమోచించబడతారు అన్నమాట. Next point is, this government of the kingdom is a justice, a purified kingdom. మరి ఈ రాజ్య పరిపాలన అంతా కూడా మరి చాలా పరిశుద్ధమైన ప్రభుత్వంగా ఉంటుంది. In Jeremiah 23:5 we notice it. It says there, the king shall reign and prosper and shall execute judgment and justice in the earth. ఇర్మియా 23:5 యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకును నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. Next, there will be no war and bloodshed during this kingdom. మరి యుద్ధము కూడా ఉండదు, మరి రక్తపాతం కూడా ఉండదని చెప్పాడు. Isaiah 2:4 chapter 2 verse 4 confirms this. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో దీని గురించి మరి ఆయన తేటపరిచారు. Similarly, it also says that during this kingdom the health and long life for the human beings will be restored. మరి ఆయన ఆరోగ్యము మరి దీర్ఘాయుషు గురించి కూడా ఆయన చెప్పారన్నమాట. Let us read here Isaiah chapter 65 verse 20. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 20వ వచనము. It says there shall be no more thence an infant of days, nor an old man that hath not filled his days. For the child shall die 100-year-old, but the sinner being 100-year-old shall be accursed. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండినని ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరముల వయసు గల వారై చనిపోవుదురు, పాపాత్ముడై శాపగ్రస్తుడైన వారు సహితము 100 సంవత్సరములు బతుకును. Yeah, the next point about this kingdom is the animal creation. Even the wild animals will also be tamed during this kingdom. మరి ఈ రాజ్య పరిపాలన ఏమైతుందంటే మరి క్రూర జంతువులు కూడా మరి మచ్చికగా ఉంటాయి అన్నమాట. Let us read Isaiah chapter 11 verses 6 to 7. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6-7 వచనంలో దీని గురించి చెప్తున్నారు. The wolf also shall dwell with the lamb, and the leopard shall lie down with the kid, and the calf and the young lion and the fatling together, and a little child shall lead them. And the cow and the bear shall feed, the young ones shall lie down together, and the lion shall eat straw like the ox. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. The next point about this kingdom is the curse on earth. Some parts of earth which were cursed, that curse will be removed from the creation. మరి ఈ రాజ్య పరిపాలన ఏంటిదంటే మరి సృష్టి మీద ఉన్న మరి శాపముని విముక్తి చేస్తాడు అన్నమాట, దేవుడు తీసివేస్తాడు. Yeah, let us read from Isaiah chapter 35 verses 1 and 2. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1-2 వచనంలో దీని గురించి చూస్తున్నాము. It says there, the wilderness and the solitary place shall be glad for them,
and the desert shall rejoice and blossom as the rose. It shall blossom abundantly and rejoice even with joy and singing. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనుకున్న సొగసు దానికి ఉండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. Amazing. What an amazing kind of a kingdom are we talking about here? ఎంత అద్భుతమైన రాజ్యము మనం చూస్తున్నామండి. You know, here there is no war, there is no bloodshed, there is peace and joy. ఇక్కడ మరి యుద్ధం లేదు, మరి రక్తపాతాలు లేవు, శాంతి సమాధానము కలిగి ఉన్నది. Health and long life is restored. మంచి ఆరోగ్యము, దీర్ఘాయుషు ఉన్నది. Wild animals will be tamed. క్రూర జంతువులు మరి మచ్చికగా ఉన్నాయి అవి. Deserts will start blossoming. మరి పుష్పాలు మరి పూస్తున్నాయి. Such a wonderful kingdom. ఎంత అద్భుతమైన అమోఘమైన మరి రాజ్య పరిపాలన ఉంటుంది. But then we might be wondering why this kingdom is delayed. మరి మనం ఎందుకు ఈ రాజ్యము మరి ఆలస్యం అవుతున్నదని చూస్తున్నాం. You know, when Jesus was rejected by the Jews, యూదుల చేత ఆయన మరి నిరాకరించినప్పుడు, when they rebuked and crucified him, ఆయనను మరి శిలువ మీద మరి బలియాగం చెందించినప్పుడు, you know, they committed a great sin. మరి చాలా గొప్ప పాపం చేశారు. As per the original prophecies, the tribulation and end times were to follow immediately. మరి శ్రమ దినాలు గాని మరి చివరి దినాల్లో మరి ఇవన్నీ కూడా మరి జరగాలి. But then God created an interruption in his plans. మరి దేవుడు మాత్రం ఆయన ఒక ప్రణాళికలో కొంచెంగా ఆలస్యించాడు అన్నమాట. He has decided this is the mystery that was revealed to Paul. ఈ మర్మాన్ని దేవుడు పౌలు ద్వారా తెలియపరిచారు. In the portion we read in Ephesians chapter 3 verses 8 to 11, మనం ఇందాక చదువుకున్న వాక్య భాగంలో ఎఫెసీ రాసిన పత్రిక 3:8-14 చూసినప్పుడు, that is where the God revealed to Paul, దేవుడు పౌలు ద్వారా దాన్ని బయలుపరిచారు. he has offered sinners salvation for both the Jews and the Gentiles alike. మరి ఆయన మరి యూదులకును అన్యులకును రక్షణను మరి ప్రకటించును. Similarly, the salvation is given simply by the grace of God and through our faith. మరి రక్షణ మరి ఆయన విశ్వాసము చేత ఇవ్వబడి ఉన్నది. And Jesus Christ already paid for our sins on the cross. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన బలియాగాన్ని మరి ఆయన శిలువ పైన చిందించినాడు అన్నమాట. And through his resurrection, he gave us all a chance for salvation. ఆయన పునరుద్ధానం చెందినప్పుడు ఆయన మనకు ఇంకొక అవకాశాన్ని మనకి ఇచ్చినాడు. Through this resurrection, he has reconciled us into one body in Christ when we accept him. ఈ పునరుద్ధానం ద్వారా ఆయన ఒక్క శరీరంగా మనల్ని ఆయన సమాధాన పరిచినాడు. He has also given us a position in the earthly kingdom and also in the highest heavens. మరి మనకొక ఈ భూలోకంలో మరి పరలోకంలో కూడా మనకొక స్థానాన్ని ఇచ్చారు. So we notice here there was an interruption and we are now living in the age of the grace. మనము ఆయన మరి కృపా దినాన్ని మనకు ఆయన ఇచ్చినాడు అన్నమాట. As revealed to Paul, this age of grace is allowed to give us all salvation. ఈ మరి గొప్ప రక్షణ మరి ఈ మన ఆయన గ్రేస్ పీరియడ్ లో అంటే మన కృప కాలంలో మనకు ఇచ్చినాడు అన్నమాట. So now let us look at the heavenly aspects of the eternal purpose. పరలోక అంశాల గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. One, as we have said, Israel, the restoration of Israel has been set aside temporarily. మరి ఇజ్రాయెల్ ని మరి తాత్కాలికంగా పక్కన పెట్టినాడు. You know, we read about it in Romans chapter 11 verse 20. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనంలో చూసాము.
It says there, well, because of unbelief, they were broken off, and thou standest by the faith. 11:27 వారు ప్రవేశించినప్పుడు 20వ వచనం. 20 వారు అవి శ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడకుము. Similarly, God has extended mercy was shown to all. మరి ఆయన కృపను మరి అందరి పట్ల మరి చూపించినాడు అన్నమాట. We read about it in Romans chapter 10 verses 12 and 13. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12-13 చూస్తున్నాము. It says therefore there is no difference between the Jew and the Greek, for the same Lord over all is rich unto all that call upon him. మరి యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి. Also the next point is all the believers are reconciled by the cross into one body. మరి విశ్వాసులందరూ కూడా మరి ఒక్క శరీరంగా మరి వారు శిలువ పైన శిలువ దానం చేసినారు. We read about it in 1 Corinthians chapter 12 verse 13. మరి 1 కొరింథీయులు 12-13 ఈ విషయాన్ని గురించి చూస్తున్నాము. For by one spirit we all are baptized into one body, whether we are Jews or Gentiles, whether we are bond or free, and have all been made to drink into one spirit. ఏలైనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనం అందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. The next point is the role of the church in the God's eternal purpose. మరి సంఘము ఒక్క మరి వాటి నిత్య సంకల్పం అందు చేయబడిన ప్రణాళిక భాగం. Scriptures actually say that the church was always part of the God's eternal plan. గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే సంఘము మరి దేవుడి యొక్క శరీరంలో ఒక భాగమై ఉన్నది. You know, God's purpose is to make his wisdom known through the church, as mentioned in Ephesians 3:10. నిత్య సంకల్పము ఎఫెసీ రాసిన పత్రిక 3:10 ఏం చెప్తుందంటే సంఘము ద్వారా దేవుని యొక్క జ్ఞానము ఇప్పుడు తెలియపరచవాలని ఉద్దేశించినది. So what matters to the God is the church. మరి సంఘం పట్ల దేవుడి యొక్క ప్రణాళిక ఏమై ఉంటున్నది? Church is the bride of the Christ. మరి సంఘము పెండ్లి కుమార్తెగా చూపిస్తున్నాడు. No, in Matthew 16 verse 18, Jesus says that I will build my church. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఏం చెప్తుందంటే మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారమును దాని ఎదుట నిలువ వేరనని నేను నీతో చెప్పుచున్నాను. Similarly in Ephesians 5:25, ఎఫెసీ రాసిన పత్రిక 5:25 వచనంలో it says there, Christ also loved the church and gave himself up for her. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. So God's eternal purpose centers on Christ and the church. దేవుని నిత్య సంకల్పం ఏంటిదంటే క్రీస్తు మరి సంఘము మీద కేంద్రీకృతమై ఉన్నదన్నమాట. You know, if we want our lives to count for the eternity, మనము నిత్య జీవం గురించి మనం చూసుకున్నట్టయితే లెక్కించవలసినైతే we have to understand the God's vision and purpose for the church. ఆయన యొక్క మరి సంఘం పట్ల ఆయన యొక్క ప్రణాళిక గురించి మనం తెలుసుకోవాలి. And also live accordingly. మనం అలాగా నడుచుకోవాలి. You know, when we now look at the final goal, ultimate goal of the God, మరి దేవుడి యొక్క మరి గమ్యం ఏమిటిదని చూస్తున్నప్పుడు we read about it in Ephesians chapter 1 verses 9-10, very beautiful verse there. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 దీని గురించి చూసుకుంటున్నాము. It says there that in the dispensation of the fullness of times he might gather together in one all things in Christ.
ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తము గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచకము కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. So basically, he is in the fullness of times, he is gathering all things into the Christ. మరి అన్ని కూడా సమకూర్చబడుతుంది అన్నమాట యేసుక్రీస్తు పట్ల. This verse sums up very beautifully the God's eternal purpose. ఈ వచనము మరి దేవుని యొక్క నిత్య సంకల్పం గురించి తేటపరుస్తుంది. So this is the ultimate goal of the God, is to bring all the things together into Christ. ఈ వచనం ద్వారా ఏంటంటే అన్ని కూడా సమకూర్చబడుతున్నాయి క్రీస్తు యేసునామమున. All the lines of the divine revelation will meet in Christ. మరి Divine revelation. అన్ని దారులు కూడా మరి Christ. దైవిక ప్రకటన ద్వారా తెలియజేయబడుతుంది అన్నమాట. So both the things in the heaven and the earth are gathered together. మరి పరలోకము లోకంలో ఈ లోకంలో మరి అన్ని కూడా మరి సమకూర్చబడుతున్నాయి. And the peace is made between the heaven and the earth through Jesus Christ. మరి భూలోకం పట్ల మరి పరలోకం పట్ల శాంతి సమాధానం యేసుప్రభు ద్వారా చేయబడుతున్నాయి. So on that day, heaven and earth will be occupied only by those who love and adore Christ. మరి దేవుని మరి స్తుతించే వారికే ఆ రాకడ ఆ రోజు మరి వస్తుంది అన్నమాట. So let us also look at Isaiah chapter 65 verse 17. యెషయా గ్రంథము 65:17 వచనము. This is also an important verse to understand the eternal goal of the God. దేవుని యొక్క మరి గమ్యము ఏదై ఉన్నదో ఇక్కడ చూపిస్తున్నది. It says, therefore, behold, I create new heavens and a new earth, and the former shall not be remembered nor come to mind. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. Similarly, in Revelation chapter 21 verse 1, it says there, the first heaven and first earth had passed away, and a new heaven and new earth were created. ప్రకటన 21:1 వచనంలో ఏం చెప్తుందంటే, మరి అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయెను. In the verse 4, he says there, he will wipe every tears from their eyes. There will be no more death or mourning or crying or pain, for the old order of things has passed away. 4వ వచనం ఏం చూపిస్తుందంటే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏర్పైనను వేదన అయినను ఇక ఉండదు. It's going to be awesome to think about this new earth and the new heaven. ఈ కొత్త ఆకాశం కొత్త భూమి గురించి మనం వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. There will be no more pain, no more sorrow. మరి ఏ బాధ ఏ మరి దుఃఖము లేదు. Joy will be so extensive. మరి సంతోషం ఎంతగానో ఉంటుంది. We are so happy there, we'll completely forget about the older things. మరి మనము ఎంతగానో సంతోషిస్తామంటే పాతవన్నిటి గురించి కూడా మనము గుర్తు చేసుకోము. We will be feeling the fullness of the love and joy of the God. దేవుడి యొక్క మరి సంతోషము మరి ఆయన యొక్క సమాధానం మనం ఎంతగానో అనుభవిస్తుంటాం. Brilliance of the new earth and new heaven are beyond our imagination. మరి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అది మన ఊహకు అంత పట్టింది అన్నమాట. And when you want to conclude the end goal of this God's eternal purpose, the best verse is also 1 Corinthians chapter 15 verse 28. 1 కొరింథీ 15:18 వచనం. It says there, when he has done this, then the Son himself will be made subject to him who put everything under him, so that God may be all in all. He says that this is the point I wanted to stress upon. The final goal of the eternal purpose is God is all in all. ఇక్కడ మనము చివరిగా ఏం చూస్తున్నామంటే దేవుడి యొక్క గమ్యం ఏం చూస్తున్నామంటే దేవుడు అన్ని అయి ఉన్నారన్నమాట. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి దేవుడు స్వరములో సర్వమగు నిమిత్తము
కుమారుడు తనకు సమస్తమును లోపరిచి దేవునికి తానే లోబడును. So God, all in all, is where there is no need of a rule, righteousness is there, and there is an endless peace. దేవుడు మరి అన్నిటికీ మరి ఆయనే ఉన్నాడు. దానికి రక్షణ మరి ఏది కూడా ఉండదు అనమాట. It is a perfect unity with the Holy Trinity of the God. ఇది మరి ఏకమై ఉన్నది అనమాట త్రిత్వంలో. So God has such a beautiful eternal purpose for us. దేవుడికి మరి గొప్ప నిత్య సంకల్పమై ఉన్నదన్నమాట. He has revealed it all through the Bible for us. ఆయన బైబిల్ ద్వారానే దీన్ని తేటపరిచినారు. The eternal purpose has been determined before the world began. నిత్య సంకల్పము భూమి ఆరంభము ముందే ఆయన చూపించాడు అన్నమాట. The purpose involves where men's sins could be forgiven through the grace and faith of the God. దేవుడి యొక్క కృప ద్వారా మరి ఆయన యొక్క ఆయన నమ్మకం ద్వారా మరి పాపాలన్నీ కూడా తీసివేయబడుతుంది. It required Jesus to come to earth, the Son of the God to come to earth. ఇది దేవుడి కుమారుడు ఈ లోకానికి రావాలి. Then died on the cross for our sins. మరి మన కోసమైన శిలువలో ప్రాణం అర్పించాలి. Then raised from the dead. మరి తిరిగి లేవబడాలి. This is the whole process is to make sure our sins are forgiven. ఇవన్నీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే మన పాపాలని మనం ఆయన క్షమిస్తున్నాడని దీని గురించి తెలియజేస్తుంది. It also included the church to gather all those redeemed. ఇది మరి సంఘము వీటన్నిటిని కూడా మరి చేయాలని చూపిస్తుంది అన్నమాట. And it includes the judgment of all men and giving them the eternal rewards. మరి తీర్పు తీర్చబడుతుంది అన్నమాట వీటి గురించి. Yeah. God has promised us the eternal heaven. దేవుడు మరి నిత్య మన పరలోకం గురించి చెప్తున్నాడు. He has promised us everlasting life. మరి నిత్య ఆనందం గురించి చెప్తున్నాడు. నిత్య జీవం, eternal joy and eternal peace. మరి నిత్య జీవము, నిత్య సమాధానం. So because we are at the center of the God's eternal purpose, మరి దేవుడి యొక్క మరి ఉద్దేశము మన కేంద్రీకరణ ఉన్నది కాబట్టి we must continuously pray. మనము మన ఎడతెగక ప్రార్థన చేయాలి. Prayer is the primary means by which the church exercises God's authority. మరి ప్రార్థన ద్వారా దేవుడి సంఘం యొక్క church brings his rule on the earth. Church brings సంఘము దేవుడి యొక్క పరిపాలన తీసుకొస్తుంది అన్నమాట. Church is the center of how God wants to change this world. మరి సంఘము కేంద్రీకృతమై ఉంటుంది అన్నమాట. దేవుడు ఈ విధంగా తీసుకురావాలని అనుకుంటున్నాడు. That is what Apostle Paul has said in Ephesians chapter 3. అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దీని గురించి చెప్తున్నాడు. It is his eternal purpose to display his manifold wisdom through the church. మరి నిత్య సంకల్పం గురించి ఆయన రెండింతల గల ప్రణాళికను గురించి ఆయన చూపిస్తున్నాడు. We should respond by committing ourselves and praying to the God. మనము ప్రార్థన ద్వారా దాన్ని సమర్పించాలి. So that the church is used mightily and allow the God to set up his rule on the earth. మరి సంఘము ద్వారా ఆయన ఎంతగానో మరి దాని గురించి భూమి మీద చేయడానికి దోహదపడుతుంది. We should be willing to endure hardship. We should be willing to endure hardship. కష్టాలను భరించడానికి సిద్ధపడి ఉండాలి. To see that the church become all that what God wants it to be. సంఘము దేవుడు ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉండడానికి మనకు దోహదపడుతున్నాం. So in our lives, whether in our studies or jobs, we keep hearing that don't think about the short term, look for the long term plans.
మనము చదువుకున్నప్పుడు కానీ, మనము ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ, మన స్వల్పకాలం గురించి కాదు కానీ, స్వల్పకాలము దీర్ఘకాలం గురించి మనం చూస్తుంటాం. They keep talking about focus on the long term. వాళ్ళు ఏమంటారంటే మరి దీర్ఘకాలం గురించి మనము దాని గురించి ఆలోచించాలని చెప్తుంటారు. So similarly, even in our lives, we need to think long term. మరి మన జీవితం పట్ల కూడా మనము దీర్ఘకాలం పట్ల మనము చూసుకోవాలన్నమాట. We need to think about our eternal lives and the eternal kingdom. నిత్య సంకల్పం గురించి, నిత్య పరలోకం గురించి మనం చూసుకోవాలి. So that is possible only through the prayer. ఇది కేవలం ప్రార్థన ద్వారానే మరి మనకు కలుగుతుంది. So keep your mind focused on the long term of the life. మన మనసును మరి దీర్ఘకాలం గురించి మనము కేంద్రీకృతమై ఉంచాలి. Continue to pray for the fulfillment of the God's eternal purpose. దేవుడి యొక్క నిత్య సంకల్పం గురించి మనము ప్రార్థన చేస్తుండాలి ఎడతెగక. Similarly, pray for your inclusion in the God's eternal purpose. నీ యొక్క జీవితాన్ని కూడా మరి దేవుడి యొక్క నిత్య సంకల్పం గురించి ఎలా ఉండదో గురించి మనం పెట్టుకోవాలి. Pray for your participation in the eternal kingdom of the God and the heavenly joy. మరి నిత్య పరలోకంలో నిత్య సంతోషం గురించి నీ యొక్క పాత్ర గురించి కూడా మరి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. May God bless this word. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. Praise the Lord. ప్లీజ్ ప్రార్థన చేసుకుందాం. జీవగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ జీవ వాక్యముకే వందనాలు. నీ వాక్యము వెల్లడి అవుతోడనే వెలుగు కలిగినని మేము చదువుతున్నాం ప్రభా. బైబిల్ యొక్క తండ్రి ప్రాముఖ్యతను మేము కొన్ని వారాలుగా మేము గమనిస్తున్నాము తండ్రి. బైబిల్ మీ ద్వారా ఇవ్వబడింది. ఇది దేవుని వాక్యము, అధికారంతో ఇవ్వబడిన దేవుని వాక్యము. మా జీవితాలకు అన్వయించుకొని ప్రభా ఈ వాక్యాన్ని నమ్మి మేము జీవించినట్లుగా సహాయపడండి. ఈ దినము ప్రభా నీ వాక్యం ద్వారా మీ నిత్యమైన సంకల్పాన్ని తండ్రి, జగత్పునాది వేయబడకునిపే మీరు కలిగి ఉన్న సంకల్పాన్ని బైబిల్ ద్వారా, చరిత్ర ద్వారా మీరు వివరించినందుకు మీకు ఎంతో వందనాలు. వెల్లడి చేసినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా మనుషుల ద్వారా, చరిత్ర ద్వారా, సంఘం ద్వారా, యేసు ప్రభు మెస్సియాగా వచ్చుడు ద్వారా కూడా ఈ సంగతులు మీరు మాకు బయలుపరిచినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. మీరు కలిగి ఉన్న ఉద్దేశములన్నిటికీ వందనాలు. భూ సంబంధమైన, పరలోక సంబంధమైన అన్ని ఆశీర్వాదాలు మాకు ఇవ్వడానికి మీరు తండ్రి ఈ లోకానికి వచ్చారు. మెస్సియాగా చనిపోయి తిరిగి లేచుడు ద్వారా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీరు అనుగ్రహించారు. భూమి మీద కూడా మీరు మమ్మల్ని భద్రపరుస్తూ నీ కొరకు సాక్షులుగా మీరు మమ్మల్ని వాడుకుంటున్నారు ప్రభా. దీన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. మీ నిత్య సంకల్పమును మా ద్వారా కూడా మీరు నెరవేర్చుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 8 నుంచి 10 దాకా మీరు వెల్లడి చేసిన మీ మర్మముకే వందనాలు. సంఘము ద్వారా మీ నానా విధమైన జ్ఞానము అన్ని జనుల్లో సైతము వెల్లడి చేయాలని ప్రభా మీ ఉద్దేశమైనందుకు వందనాలు. దేవదూతలకు తెలియని మర్మాన్ని మాకు తెలిపారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఈ విషయాలు తెలుసుకొని మా ఆధిక్యతలను మేము గుర్తించి మేము అలాగ జీవించినట్లుగా మాకు సహాయం చేయండి. మానవ హద్దుబాటులో విత్తన వాక్యమును ఆశీర్వదించండి. ఎక్కడ అర్థం చేసుకోలేకపోయారో పిల్లలు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి వీటిని మళ్ళీ వారికి బోధించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన దేవుని వాక్యమును బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. స్మైల్స్ పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించండి. మీ సన్నిధి మాతో ఉంచమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.